నమస్తే అండి. నా పేరు చైతన్య. నాది కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామం అండి. నేను యాక్చువల్గా చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రతి శని ఆదివారం నాకు ఇంటికి వెళ్ళి అలవాటు ఉందండి. ఇంటికి వెళ్ళి శనివారం పప్పు అన్నం, ఆదివారం మధ్యాహ్నం అన్నం చికెన్ అలా తింటేనే నాకు ఆ వారం నెక్స్ట్ వారం అంతా ఒక హ్యాపీగా ఉంటుంది ఆఫీస్లో. లేకపోతే ఇంటిని మిస్ అయినట్టుగా, అసలు ఏమీ తిననట్టుగా అలా ఉండేది. ఒకవేళ ఇక్కడ చెన్నై నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఏదో ఒక 2 ట్రైన్లు ఉంటాయండి మాకు. ఒకటి కాచిగూడ ఎక్స్ప్రెస్, ఇంకోటి ముంబై మెయిల్. ఆ కాచిగూడ ఏంటంటే మధ్యాహ్నం ఆఫీస్ నుంచి నేను ఎర్లీగా బయలుదేరి మధ్యాహ్నం 3:30 లోపల బయలుదేరిపోవాలి. సరే ముంబై మెయిల్కి వెళ్దామంటే రాత్రి 12కి ఉంటుంది. దగ్గర 9 గంటలు ట్రావెల్ చేసి గుత్తి అనే ఊర్లో దిగి అక్కడి నుంచి నేను మళ్ళీ 1 గంట ట్రావెల్ చేసి దగ్గర 10 గంటలు జర్నీ టైం చేసి ఇంటికి వెళ్తాను. మరి నెక్స్ట్ డే ఈవినింగ్ కొద్దిగా అంటే టైం స్పెండ్ చేసి బయలుదేరుతాను అనుకుంటే మరి నెక్స్ట్ డే సాయంత్రం 6:30కి అట్లా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ముంబై మెయిల్ 6:30కి. అంటే యాక్చువల్ గా నాకు కరెక్ట్ గా ఇప్పుడు ఒక 2 డేస్ వీకెండ్ అంటే మనకు శని ఆదివారం 2 రోజులు స్పెండ్ చేయడానికి నేను ఇంటికి వెళ్తే నాకు దగ్గర ఆల్మోస్ట్ 30 అవర్స్ ట్రావెల్ నేను చేయాలి. సరే కర్నూలుకి వెళ్తే మాకు బస్ లో ట్రైన్ కాదు, ట్రైన్ లో రెండే ఉంటుంది. బస్కి వెళ్దామంటే మా ఊరి నుంచి డైరెక్ట్ బస్ లేదు. అంటే చెన్నైలో మా ఊరు నుంచి వర్క్ చేసే వాళ్ళు తక్కువ కాబట్టి సో బస్ ఫెసిలిటీ గవర్నమెంట్ కూడా ఫీజిబిలిటీ కాదు కాబట్టి సో బస్ కూడా వేయలేదు. నేను బస్ ఎక్కాలంటే ఏదో కర్నూలు కన్నా వెళ్ళాలి, లేకపోతే అనంతపూర్ కన్నా వెళ్ళాలి. కర్నూలుకి వెళ్ళాలంటే మా ఊరు నుంచి 2 గంటలు. థ్యాంక్స్ టు కె కృష్ణమూర్తి గారు మంచి రోడ్డు వచ్చింది కర్నూలు పత్తికొండ నుంచి కర్నూలుకి. సో వెళ్తాం, 2 గంటలు వెళ్తాం. అక్కడి నుంచి మరి వెళ్ళాలంటే మరి ఒక 12 అవర్స్ 10 to 12 అవర్స్ పడుతుంది. అంటే 14 అవర్స్ ట్రావెల్ చేయాలి చెన్నైకి వెళ్ళాలంటే. సరే అనంతపూర్కి వెళ్ళామంటే అనంతపూర్ కూడా 2 అవర్స్ మాకు. అక్కడి నుంచి మరి 10 అవర్స్ అరౌండ్. సో అది కూడా మాకు 12 అవర్స్ ట్రావెల్. ఇప్పుడు ఏంటంటే ఇంత ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోతున్నాం. ఆ టైర్డ్నెస్ అప్పుడప్పుడు ఫీవర్స్ ఇలా కూడా వచ్చాయి. అంటే ఏంటంటే మాకు జర్నీ టైం బాగా తక్కువగా ఉండి డైరెక్ట్ మా ఊరు నుంచి బస్సు కానీ అలా ఉంటే మాకు చాలా ఈజీ అవుతుంది. యాక్చువల్గా ఈ రోజు ఏంటంటే మా కర్నూలులో ఎయిర్పోర్ట్ ఓపెనింగ్. అంటే అసలు ఎంత ఎక్సైటెడ్ అంటే కర్నూలులో ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం అనేది దగ్గర నేను 10 ఏళ్ల నుంచి వింటున్నానండి. అంటే అక్కడ స్థలం చూశాడు, ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోతుంది అంటే మా ఊరు నుంచి ఇంకా ఏ ఊరికైనా వెళ్ళొచ్చు. హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి గంటన్నర లోపల వెళ్ళిపోవచ్చు అని 10-15 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నా ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. కానీ కరెక్ట్ గా సంవత్సరంన్నర అంటే జూలై 2017లో చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు ఎయిర్పోర్ట్. కర్నూలులో ఓర్వకల్ దగ్గర ఒక ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు. అంటే ఒక 1000 ఎకరాల స్థలంలో ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే చాలా చూస్తుంటాం, అంటే రకరకాల రాష్ట్రాల్లో చేస్తా ఉంటారు. వరంగల్ అంటే మన తెలంగాణలో వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ అలా వేరే రాష్ట్రాల్లో వేరే చోట ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తా ఉంటారు. కానీ జనరల్ గా స్టార్ట్ అవ్వవు, అంటే రకరకాల కారణాల వల్ల అక్కడ. కానీ కరెక్ట్ గా సంవత్సరం లోపల కర్నూలులో ఎయిర్పోర్ట్ కట్టేశాడు. అది ఈ రోజు ఓపెనింగ్ అండి. అసలు ఆ న్యూస్ చూస్తుంటే ఎంత ఎక్సైటెడ్ అంటే ఇంకా నాకు మాక్సిమం కర్నూలు నుంచి చెన్నైకి రావడానికి నాకు పట్టే టైం 2 నుంచి 3 గంటలు. అంటే నా ఇక్కడ బస్ ట్రావెల్ టైం, తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఫ్లైట్ టైం అవన్నీ చూసుకుంటే నాకు కరెక్ట్ గా పడ్డేది 2 to 3 అవర్స్ పడుతుంది. నేను సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరినా రాత్రి ఇంట్లో ఒక ఆల్మోస్ట్ 2-3 డేస్ ఇంటి దగ్గర స్పెండ్ చేసినట్టుగా నాకు ఉంటుంది. పెద్దగా టైర్డ్ కూడా అనిపించదు. అది కాకుండా చాలా సేఫ్టీ రైడ్. అంటే మీరు ఏమైనా ప్రైస్ ఎక్కువ అనుకుంటే ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం. ఏంటి ఇక్కడ నుంచి డిఫరెంట్ లొకేషన్స్ కి 1000 రూపాయలు టికెట్ ఆఫర్ చేయడం, 1500 టికెట్ ఆఫర్ చేయడం. అంటే ఎయిర్ వేస్ లో ఉన్న కాంపిటీషన్ వల్ల వాళ్ళ ప్రైజెస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. అంటే ఆల్మోస్ట్ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్ అలా వచ్చేసింది. సో ఇదంతా చూస్తుంటే అసలు కరెక్ట్. అంటే యాక్చువల్ నాకు కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఏంటి అని చూడాలి. కానీ ఈరోజు ఆఫీస్ కాబట్టి ఈరోజు వెళ్ళడం కుదరట్లేదు. రేపు తప్పకుండా వెళ్ళి చూడాలని ఉంది. యాక్చువల్గా మా కళను అంటే ఇదేంటంటే మాకు ఒక కళ లాంటిది. అంటే వింటూనే ఉన్నాం, 10 ఏళ్ల నుంచి వింటున్నాం ఎయిర్పోర్ట్ వస్తుంది. ఫైనల్ గా వచ్చిందండి. అంటే మామూలుగా పక్కన అంటే కడపలో ఉంది, అనంతపూర్లో, చిత్తూరులో ఉంది. మా కర్నూలులో ఒకటి ఎయిర్పోర్ట్ లేదు. మా కర్నూలు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకునే వాళ్ళం. ఫైనల్ గా మా కర్నూలు కూడా ఎయిర్పోర్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ సీఎం సార్.